సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ పోలీస్ అండి, రీసెంట్గా రిటైర్డ్ August 31st. అండ్ మమ్, నేను అండ్ మా చెల్లి. సో 4 members, క్యూట్ ఫ్యామిలీ. క్యూట్ ఫ్యామిలీ. అంతా వైజాగ్. అంత వైజాగ్. డాడీ అంతా డిపార్ట్మెంట్ అంతా వైజాగ్. ట్రాన్స్ఫర్స్ ఏం లేవు? అసలు ఎంత హ్యాపీయెస్ట్ థింగ్ అది. చాలా మంచిగా ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండా. అవును, అంటే ఫాదర్ కూడా మా ఎడ్యుకేషన్ గురించి కొంచెం ట్రాన్స్ఫర్స్ వచ్చినా కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి. చేసుకునేవాళ్ళు. అందులో ఇద్దరు ఆడపిల్లలు. సో బోర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ వైజాగ్. అంటే నేను పుట్టింది ఈస్ట్ గోదావరి, బట్ స్కూలింగ్ పెరగడం అంతా కూడా వైజాగ్ లో. సెటిల్డ్ కూడా వైజాగ్. సో మ్యారేజ్ కాబోయే అబ్బాయిది కూడా వైజాగేనా? ఇంకా అదేం తెలియదు. ఇంకా అదేం తెలియదు. ఓకే. బిజినెస్ కూడా వైజాగ్ లోనే స్టార్ట్ చేశారు. అవును కదా. సో యాక్చువల్ గా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ డాటర్ అయినా నా కూతుర్ని IAS చేయాలో, IPS చేయాలో, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ లోనో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని డాడీ ఇండస్ట్రీకి ఎలా పంపించారు, ఎలా ఒప్పించుకున్నారు మీరు? అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది నాకు సినిమా ఫీల్డ్. ఇంటర్మీడియట్ అనుకుంటా నేను. అప్పుడు మా ఫాదర్కి చెప్పాను, ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఏదో ఒక డిగ్రీ తెచ్చుకో, దాని తర్వాత టైం ఇస్తానని చెప్పారు. సో నేను బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట. యాక్చువల్గా నాకు కంప్లీట్ చేస్తూనే అండ్ సాటర్డే అండ్ సండే టైమ్స్లో కొంచెం బంక్స్ కొట్టి షూటింగ్స్కి షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే. సో మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి వైజాగ్లో? నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి లవ్ ఇన్ వైజాగ్. షణ్ముఖ్ జశ్వంత్ హీరో. షణ్ముఖ్ జశ్వంత్ గారితో ఫస్ట్ షార్ట్ లీడ్ గా చేశారు. తన హీరో అండ్ మెయిన్ యాక్టర్. లవ్ ఇన్ వైజాగ్. సో అప్పటికి తన స్టేజ్ ఎలా ఉండేది అంటే లైక్ ఇప్పుడు ఉన్నంత ఫేమ్ ఉండేదా? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు లేదు, నార్మల్ గానే ఉన్నారు. అప్పుడు తను ఏదో ఒక సిరీస్ ఏదో చేసినట్టు గుర్తు నాకు యూట్యూబ్ లో. అది ఒక ఫన్నీ సిరీస్ అనమాట. సో దాంట్లో ఫేమస్, బట్ నాతో పోల్చుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ ఇస్ అ ఫేమస్ పర్సన్ అప్పట్లో. సో ఇప్పటికి టచ్ లో ఉన్నారా మీతో షణ్ముఖ్? లేదు, షణ్ముఖ్ జశ్వంత్ టచ్ అంటే నేను కూడా ఎప్పుడు టెక్స్ట్ చేయలేదు. అక్కడ లవ్ ఇన్ వైజాగ్ తో మొదలైంది షార్ట్ ఫిలిం. అంటే ఏ ఇయర్ అండి ఇది? 2015 లో. ఓకే. ఆ తర్వాత డర్టీ పిక్చర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. మళ్ళీ అందులో కూడా షణ్ముఖ్ జశ్వంత్ గెస్ట్ రోల్ చేశారు. మళ్ళీ డర్టీ పిక్చర్ ఇది వైజాగ్ ప్రొడక్షన్. అచ్చా. దాని తర్వాత నా ఫస్ట్ ఫిల్మ్ 2016 లో రిలీజ్ అయ్యింది, కాలాయ తస్మే నమః అని. ఎగ్జాక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేశాను, September 2nd. ఏంటి పవన్ కళ్యాణ్ బర్త్డే గారు అంటే ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? చాలా మ్యాన్లీగా అనిపిస్తారు నాకు ఫస్ట్ థింగ్. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ డే ఫిలిం రిలీజ్ చేసే టైంలో వెళ్తూ ఉంటారా? మాక్సిమం ట్రై చేస్తాను నేను, బట్ అవ్వకపోతే సెకండ్ డే లేదా థర్డ్ డే. ఎందుకంటే క్రౌడ్ అంత ఉంటుంది థియేటర్స్లో, అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే. సో తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఫిలిమ్స్ చేశారు? నేను 5 ఫిల్మ్స్ చేస్తున్నాను ఇప్పటికి హీరోయిన్ గా తెలుగులో. 3 ఫిల్మ్స్ వచ్చేసి హోమ్ ప్రొడక్షన్, ఓన్ గా ప్రొడక్షన్. అండ్ 2 ఫిల్మ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఫిల్మ్స్ అన్నమాట. అందులో నేను చేసింది మాంగళ్యం ఫిలిం అనేది నాకు బాగా పేరు వచ్చింది. ఇప్పటికీ అందరూ నన్ను శ్రీదేవి అని పిలుస్తుంటారు. బండి సరోజ్ గారి డైరెక్షన్. అసలు బండి సరోజ్ గారిది డిఫరెంట్ ఉంటుంది. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అండ్ టేకింగ్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. అందులో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు, మీకు ఎలా నరేట్ చేశారు? యాక్చువల్గా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవడమే చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది. ఆ టైంలో 2021లో అనుకుంటా నేను సామి కవర్ సాంగ్ నేను చేశాను. ఫస్ట్ టైం నేను నా లైఫ్లో, నా కెరియర్లో ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. ఎలా చేశానంటే నా 2 బ్యాంగిల్స్, గోల్డ్ బ్యాంగిల్స్ నేను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చేశాను అనమాట. సో అదే పోస్ట్ పెట్టా ఫేస్బుక్లో. పెడితే అది బాగా వైరల్ అయిందనమాట. సో ఇంత ప్యాషన్ ఉంది నీకు అని చెప్పేసి చాలామంది నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ఆ పోస్ట్ చూసి నాకు సరోజ్ కుమార్ గారు నాకు మెసేజ్ చేశారు అనమాట ఫేస్బుక్లో. రేఖ, నీ ప్యాషన్ నాకు నచ్చింది, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అని చెప్పారు. బట్ అవుట్లైన్ మాత్రం చెప్పారు, స్టోరీ నాకు ఫుల్గా చెప్పలేదు.
ఇలా అంతర్వేదిలో షూటింగ్ ఉంది, ఒక 1 వీక్ నువ్వు వచ్చేసాయి అని చెప్పారనమాట. సో వెళ్ళాను, చేశాను, ఒక 1 వీక్ షూట్ చేశాను. హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు, హ్యాపీ షూటింగ్ అంతా కూడా. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు ఆ టైంలో? యాక్చువల్గా ఆయన ఎవరికి రెమ్యునరేషన్ ఇవ్వరు సినిమాల్లో. అదేంటి? మేబీ నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా రెమ్యునరేషన్ ఇచ్చారు నాకు. ఎందుకంటే మీ 2 చేతుల గాజులు అమ్మి మీరు చేసినందుకు ఆ డెడికేషన్ నచ్చి ఇచ్చుంటారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? చెప్పకూడదేమో. చెప్పచ్చు, పర్వాలేదు. అంటే అతను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ కదా. 25,000 ఇచ్చారు. సో మొత్తానికైతే అలా సాధించారు, ఇవ్వని వ్యక్తితో కూడా ఇచ్చే విధంగా. రేఖా గారు, ఓకే. సో అక్కడ 1 వీక్ అయిందా షూట్? అంతర్వేదిలో 1 వీక్ అయింది షూట్. సో క్యారెక్టర్ ఎలా ఉండింది? అంటే రెగ్యులర్ ప్యాటర్నే నా క్యారెక్టర్ వచ్చేసి. అందులో ఏంటంటే అబ్బాయిని మోసం చేసి వేరే అమెరికా సంబంధం వస్తే ఆ పెళ్లి సంబంధం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. రెగ్యులర్ ప్యాటర్నే. బట్ ఎందుకో తెలీదు, జనాలకి విపరీతంగా నచ్చింది అది. మేబీ మూవీలో కొంచెం లాంగ్వేజ్ కొంచెం జనాలు హర్ట్ చేసేటట్టు ఉంటుంది, కొంచెం అబ్యూజివ్గా ఉంటుంది ఒక అమ్మాయిని. అవును. సో అంటే ఒకసారి నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది. డైలాగ్స్ కొంచెం అబ్యూజివ్గా, అమ్మాయిల్ని ఎలాగైతే అబ్యూజివ్గా మాట్లాడతారో, కమెంట్స్ చేస్తారో అలా ఉంది. బట్ సరోజ్ సార్ ఏం చెప్పారంటే, చూడు రేఖ, ఇది మనం ఇలా పెట్టాలి ఇక్కడ మనం. సో డైలాగ్స్ నువ్వేం హట్ కాకు, ఇందులో ఉన్న క్యారెక్టర్ని అలా మనం మాట్లాడుతున్నాం కానీ నిన్ను కాదు అని చెప్పారు. ఏదైనా ఒక్క డైలాగ్ మీకు హట్టింగ్ అనిపించే డైలాగే చెప్పండి. అది అంటే మేల్ వెర్షన్, అది నేను అంటే హీరో అంటాడు అనమాట. హీరో మిమ్మల్ని అంటారు. సో మీరు ఇచ్చిన హీరో మిమ్మల్ని అన్న డైలాగ్ ఏంటి? మీరు రెస్పాండ్, మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే చెప్పచ్చా? చెప్పచ్చు, పర్వాలేదు. ఓకే. అంటే హీరో చాలా కోపంగా ఉంటాడు, నేను వెళ్తాను, అప్పటికి నాకు తెలుసు అనమాట నాకు అమెరికా సంబంధం వచ్చిందని. సో హీరో కూడా తెలిసిపోయింది ఈ విషయం. సో నేను చాలా భయంగా వెళ్తుంటాను. సో అక్కడ ఒక వర్డ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేను 1 నుంచి 3 లెక్క పెట్టే లోపు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకపోతే నిన్ను ఏం చేస్తానో తెలీదు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను ఫాస్ట్గా తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ కొంచెం నాకు అనిపించింది ఆ వర్డ్ వల్ల. సో మరి అలాగా అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి లవ్ చేసి అబ్బాయిలను అలా వదిలేసి వెళ్ళిపోవడం, మోసం చేయడం తప్పే కదా రేఖా గారు? అంటే అది నేను యాక్టింగ్ చేయాలి కదా, తప్పండి. కానీ రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి కదా. రియల్ గా చాలా జరుగుతున్నాయి, టు బి ఫ్రాంక్. పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి. మీరు అడిగారు ఈ సీన్ ఎందుకు మీరు పెట్టారు? లేదు, అసలు నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా క్వశ్చన్స్ చేయలేదండి. ఫస్ట్ వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఓకే నాకు యాక్టింగ్కి స్కోప్ ఉందా, లేకపోతే ఓన్లీ పాటలకి, లేకపోతే ఓన్లీ గ్లామర్కి యూస్ చేస్తున్నారా అనేది ఒకటి చూసుకుంటాను. ఓకే నాకు యాక్టింగ్ స్కోప్ ఉంది, నేను యాక్ట్రెస్గా నేను నిరూపించుకోగలను అనే థాట్లో నేను సెలెక్ట్ చేసుకుంటుంటాను అనమాట. సూపర్.